ఓకే, ఎస్ మాట్లాడండి ఇక. వెంకటస్వామి గారు చెప్పండి. నేను ముందే చెప్పిన భరత్ ఎవరికి కూడా ఎగ్జామ్షన్ లేదని. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు, నేను సందర్భం చెప్పాల్సి వస్తే చెప్తాను, నల్లగొండలో ఒక మీటింగ్ జరిగితే జానారెడ్డిని ఉత్తమ్ రెడ్డిని పట్టుకొని ఒక లంబుగాడు జంబుగాడు అని అన్నాడు. ఇది స్టార్ట్ చేసింది ఎవరు? ఆయనే. అంత మాత్రాన దాన్ని ఫాలో కావాలని నేనేమంటలేను. ఆయన దగ్గర ఏమైనా మంచి నేర్చుకోవాలి కానీ ఆయన దగ్గర నుంచి చెడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నుంచి భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను డెఫినెట్ గా సజెస్ట్ చేస్తా. ఉపేందర్ చెప్పింది కూడా చేస్తా. మేము ఆల్రెడీ చేసినాం, మళ్ళీ చేస్తాం. ఆ విషయంలో ఏం కాంప్రమైజ్ లేదు. మరొక్కసారి నేను ఇది క్లియర్ చేస్తున్నా. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో తమ్ముడు. నువ్వు కేసీఆర్ గారు మాట్లాడిన భాష కూడా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. ఆయన కూడా సజెస్ట్ చేసి ఇప్పుడైతే సరే, ఆయన కొంత అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆయన నీకు తెలియదా కేసీఆర్ కి నువ్వు ఎంత దగ్గరగా పనిచేసి? కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. కేసీఆర్ గారు అందుకే చెప్తున్నా కదా, అది కూడా చెప్తున్నా కదా నేను. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి భాష కూడా అబ్జెక్షనబుల్ గానే ఉండింది. ఎక్కడున్న భరత్ కోసం చేసింది, ఇక్కడ ఉన్న కత్తి వెంకటస్వామి కోసం చేసింది. మీరు చేయకపోవచ్చు. మా పార్టీలో ఒక మాట మా పార్టీలో ఉండి నేను క్వశ్చన్ చేస్తున్నా, వద్దని చెప్తున్నా, పద్ధతి కాదని చెప్తున్నా. మీకు ఆ స్వేచ్ఛ లేదు. వెంకటస్వామి గారు మీలాంటి లీడర్స్, మీలాంటి లీడర్ ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం ఎవరు రాని తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ మ్యూట్ ఆల్. మీలాంటి నేతలు వెంకటస్వామి గారు, మీలాంటి నేతలు అన్ని పార్టీలో ఉండాలి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొని మన పార్టీ నేతలు తప్పు చేయొద్దనే నేతలు అన్ని పార్టీలో ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటస్వామి గారు. ఎస్, ఇప్పుడు ఓకే. వెంకటస్వామి గారు పీసీఆర్ మ్యూట్ తీసేయండి. ఎస్, డెఫినెట్ గా భాషను సవరించుకోవాలని చెప్తున్నా. తప్పనిసరిగా సరిదిద్దుతాం. అవసరమైతే మా అధిష్టానంతో మాట్లాడి సరిదిద్దుతాం. దానిలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ఇజ్జత్ కోసం, తెలంగాణ సమాజం యొక్క ఇజ్జత్ కోసం డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు భాష మార్చుకోవాలని చెప్తాము. వెంకటస్వామి అన్న మంచి మాటలు చెప్పారన్న, మంచి మాట. అసలు సిసలు కాంగ్రెస్ వాళ్లకు రేవంత్ రెడ్డి గారు చుక్కలు చూపిస్తున్నాడు. ఇలా జీవన్ రెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. చూడండి కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గారి పరిస్థితి ఏంది చూడండి. ఇలా కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పరిస్థితులు వచ్చినాయి. మీరు జాగృతం చేయాలి, పార్టీని జాగృతం చేసుకోండి, మీ పార్టీని కాపాడుకోండి. రేవంత్ రెడ్డి గారి బారి నుండి మీ పార్టీని కాపాడుకోండి. విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ అఫైర్స్. డోంట్ వరీ. అది మీ సానుభూతికి, మీ అభిమానానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం, కానీ అది మా ఇంటర్నల్ చూసుకుందాం. దీని విషయంలో తెలంగాణ సమాజానికి మనం అందరం కూడా జవాబుదారులం. మన ద్వారానే తెలంగాణ సమాజానికి ఒక దిశా దర్శనం జరగాల, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతమైన తెలంగాణ నిర్మించుకోవాలని అనుకునే ఆశయాలకు గండిపడ్డది. కేసీఆర్ దగ్గర గండిపడ్డది. ఆ గండిని ఇంకా కొనసాగుతుండొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ సవరించుకోండి. కేసీఆర్ గారు బలమైన పునాదులు వేసిండు. #1 స్టేట్ కి తీర్చిదిద్దిండు. 2 ఏళ్లలో ఆగం చేసిరన్న. కాంగ్రెస్ పాలన 2 ఏళ్ల తెలంగాణ ఆగమైంది. తెలంగాణ ఆగమైపోయింది. దాని మీద మీరు తిరుపతి రెడ్డి గారు క్రాస్ టాక్ వద్దు. ఒక్క నిమిషం ఆగండి. తిరుపతి రెడ్డి గారు మాట్లాడద్దు. తిరుపతి రెడ్డి గారి కంటే ఎక్కువ నాకు తెలుసు. నేను ఆయనతో సహచరుడిగా పనిచేసిన, ఉద్యమ సహచరుడిగా పనిచేసిన. వ్యక్తిగత దూషణ భూషణ వద్దు. పాలసీ మీద మాట్లాడదాం. వ్యక్తిగత దూషణ భూషణ వద్దు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు ఏ పార్టీ ఉపయోగించద్దు అనేది నా ఉద్దేశము. నా పార్టీ దానికి ఎగ్జంప్షన్ కాదు, ఏ పార్టీ కూడా ఎగ్జంప్షన్ ఉండొద్దు అనేది మా ఉద్దేశం సార్. ఓకే. కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు